ఈరోజు మనం వచ్చేసరికి అమరావతి కృష్ణా నది ప్రాంతాలు అయితే ఉన్నాము. ఇసుక ర్యాంపులు అయితే ఉన్నాము. గతంలో వచ్చేసరికి ఇసుక అనేది దొరికేది కాదు. విపరీతంగా ఇసుక దోపిడీలు, దొంగలు చాలా విపరీతంగా అనేది ఇసుక మాఫియా అనేది జరిగేది. ఇప్పుడు వచ్చేసరికి కూటమి ప్రభుత్వంలో ఇసుక అనేది ఫ్రీగా వస్తుందని చెప్పేసి అంటున్నారు. అసలు ఇసుక ఫ్రీగా వస్తుందా? అసలు ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? ఇసుక గురించి ఏంటి? అసలు దీని గురించి ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. పేరేనా? నా పేరు వంశీ అన్న. గతంలో వచ్చేసరికి ఇప్పుడు ఇసుక విషయంలో చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. ఇప్పుడు వచ్చేసరికి ఇచ్చిత ఇసుక అన్నారని మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేదంటే ఇచ్చితంగా వస్తుందా? ఇసుక వస్తుందా? ఉసుక బాగానే వస్తుంది. ఇదివరకు మీద కూడా ఇప్పుడే బాగుంది. ఇదివరకు మరి రేట్లు ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది. ఇల్లు కట్టుకోలేని పరిస్థితి అంతా. ఇవాళ ఇవాళ పరిస్థితి అయితే బాగానే ఉంది. తక్కువకే ఇంటికి వస్తుంది. బాగానే ఉంది. అది అంటే గతంలో సరికి ఇక్కడ చాలా మంది ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇసుక గుంతల వల్ల చాలా ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. ప్రాణ నష్టపోయిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ మీకు ఏ ఇబ్బందులు అనేది ఏం లేవంటారా? ఇప్పుడు ఇబ్బందులు ఏమున్నాయి అన్న? ఒకప్పుడు ఓన్లీ ప్రభుత్వమే బతికింది. ఇవాళ ఇవాళ ప్రజలు మొత్తం బతుకుతున్నారు. ఇప్పుడు ప్రజలు మొత్తం బతుకుతున్నారు ఇవాళ. దాని నుంచి ఇప్పుడు మేము డ్రైవర్లు ముద్ద తినాలన్నా తింటున్నాం. మా వెనక కూలోళ్ళు కానీ, బంకులోళ్ళే కానీ, రూట్ మీద కానీ ఏదైనా మాకు ఫ్యూచర్ లో ఇబ్బంది అయితే ప్రజెంట్ ఈ ప్రభుత్వం అయితే రిస్క్ అయితే లేదు. హ్యాపీ. అది ఉన్న విషయం అయితే అది. గతంలో ఉసుగు గురించి ఇబ్బంది పడడం అంటే రావడం అంటే ఇదివరకు బిల్లులు పెట్టుకొని లేట్ అయ్యేది. 4 రోజులకి 5 రోజులకి అలా వచ్చేది. ఒక్కోసారి వచ్చి ఇక్కడ పొనుకున్న రోజులు ఉన్నాయి. మేము వచ్చి 4 రోజులు 5 రోజులు పొనుకొని ఇసుక కోసం ఇబ్బందులు పడి బిల్లులు రాక వాళ్ళని బతలాడుకొని బిల్లులు పెట్టుకునే వాళ్ళకే అలా జరిగింది. ఇవాళ గిల్లులు ఏమీ లేదు. ప్రభుత్వం వచ్చేళ్ళకే ఫ్రీగా మాకు అందుతుంది. ఇబ్బంది లేకుండా రిస్క్ లేకుండా మేము ఉంటున్నాం. గతంలో సరికి జేసీబీలతో అలా చేశారు. ఇప్పుడు సరికి ఇట్లా మనుషులే ఇలా పారలతో ఇలా కొట్టడం, బొచ్చులతో మోయడం ఇలా చేస్తున్నారు. వీళ్ళకి ఏమన్నా అమౌంట్ ఎలా అసలు ఏంటి అసలు? వీళ్ళు కూలి ఇవ్వాలి కన్నా. వీళ్ళ కూలి వీళ్ళకి ఇవ్వాలి కదా. గతంలో అయితే ప్రభుత్వానికి చెందుతున్నాయి. ప్రభుత్వానికి నడి మధ్యలో తినే వాళ్ళకే చెందుతున్నాయి కానీ రైతులకైతే ఏం చెందట్లేదు కదా. వీళ్ళందరూ కూలోళ్ళే. వాళ్ళు రోజుకు 400 కూలి పోటొస్తుంది. ఒకప్పుడు అయితే జేసీబీ వాడు బతికేవాడు. జేసీబీ వాడు సగం తినేవాడు. వాడు పై ఎత్తోడు సగం తినేవాడు. అసలోడు సగం తినేవాడు. అసలోడికి పోయేటప్పటికి ఏమీ రాదు. మధ్యలో వాళ్ళే తినేవాళ్ళు. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? కూలోళ్ళే తింటున్నారు. రైతులు బతుకుతున్నారు. మా వెనక నలుగురు బతుకుతున్నారు. మేము బతుకుతున్నాం. అది ఉన్న వాస్తవం. ఇప్పుడు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? గతంలో పోల్చుకుంటే ఇప్పుడే ప్రజెంట్ ఈ ప్రభుత్వమే బాగుంటది. చెప్పండి. అంటే గతంలో వచ్చేసరికి ఇసుక గుంతలు అయితే బాగా విపరీతంగా అన్న. గతంలో వచ్చేళ్ళకే జేసీబీలు పెట్టి అక్రమంగా తోలలేదు. ప్రభుత్వానికి అయితే చెందిని అనుకున్నారు కానీ ప్రభుత్వానికి రూపాయితో రూపాయి చెందలా. వాళ్ళకి కాసిన పయ్యోళ్ళు వాళ్ళు వీళ్ళు తింటవే రూపాయితో రూపాయి. ఇవాళ వచ్చిన ప్రభుత్వానికి 10 రూపాయలు తినాలన్న కూలోళ్ళు కానీ ఏదైనా మా నుంచి నలుగురు బతుకుతున్నారు. వాళ్ళ నుంచి మేము నలుగురు బతుకుతున్నాం. ఇళ్ళకాడికి పోయినా ఇళ్ళకాడ కార్పించుకునే వాళ్ళైనా మాకు ఈ ప్రభుత్వంలో తక్కువకే వస్తుంది ఉసుక. ఎటువంటి రిస్క్ లేదు. ఒకప్పుడు ఉందంటే ఆర్టీఓ ఆపేవాడు, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపేవాడు. రూట్ మీద ఎవరు కానిస్టేబుల్ ఎత్తినా చెయ్యి ఎత్తాల్సిందే, తలకాయ ఉంచాల్సిందే. ఇవాళ ఎవడు చెయ్యి ఎత్తినా మాట్లాడటానికి లేదు. ఎవడు మాట్లాడడు, చెయ్యి ఎత్తడు. ఈ ప్రభుత్వం వచ్చేళ్ళకే ఫ్రీగా ఉంది. రూట్ మీద కూడా ఎవరు మాట్లాడటానికి లేదు డ్రైవర్లకు కానీ. ఒకప్పుడు ఆడబడితే ఆడ ఇదిగా మాట్లాడేవాళ్ళు. నువ్వు పానీయొద్దంటే పానీయకుండా ఉండని ఆపేవాళ్ళు ఉసుకు విషయాల్లో. వాళ్ళు అదేమీ లేదు. ఫ్రీగా ఉంది. తోలుకోవటానికైనా ఇక్కడికి వచ్చినా కూడా లోడింగ్ అయినా అన్లోడింగ్ అయినా ఇబ్బంది ఏమీ లేదు. అది అంటే తక్కువకు వస్తుందంటే ఏమన్నా అమౌంట్ ఏమన్నా అడుగుతున్నారు? అమౌంట్ ఏమి లేదన్న. ఇప్పుడు ఒకప్పుడైనా జేసీబీకి మనీ ఇప్పుడు వాళ్ళకి చెక్ రూపంలో బిల్లు రూపంలో ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ బిల్లు రూపం లేదు. బిల్లు రూపం అంటే బిల్లు 1500 1600 ఏ బిల్లు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇవాళ ఆ ఏ బిల్లులు అనేది ఏమీ లేదు. కొట్టినందుకు 500 వాళ్ళ కూలీ ఇవ్వాలా. మరి అన్లోడ్ చేసుకున్నందుకు మా కిరాయి మాకు ఇస్తారు. అది ఉన్న వాస్తవం. ఒకప్పుడు ఇలా కాదుగా. ఒకప్పుడు అలా ఏ బిల్లు పెట్టుకోవాలంటే 1500 గవర్నమెంట్ కు పెట్టుకోవాలా, 1200 1500 ఆ రోజు గవర్నమెంట్ కు పెట్టుకోవాలా. మళ్ళీ ఆయిల్ ఖర్చు ఇవన్నీ. ఒకప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళకి కూడా తోలిం, 10,000 కూడా ఒక టక్కు తోలిన రోజులు ఉన్నాయి. ఇవాళ అలా లేదు కదా. 2,000కి 1500కి 3,000కే మా ఇంటికి ఉసుక ఫ్రీగా
అందుతుంది. అది ఉన్న వాస్తవం. అంటే ఇప్పుడు మీకు నాయకులు కానీ వల్ల ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం ఎవరి వల్ల మాకు రిస్క్ మీరు లేదు. ఎవరికైతే అమౌంట్ అయితే కట్టే అవసరం అసలు లేదు. ఎవరికి రూపాయితో రూపాయి బిల్ల కట్టే పనే లేదు. అది ఇక్కడ మీకు ర్యాంప్ లో మెయిన్ హెడ్ కానీ ఎవరు ఏం లేదు, మెయిన్ హెడ్ ఏమి లేదు, అంతా మేమే. మీరు డైరెక్ట్ గా వచ్చేయడం, మీరు ఇసుక మేము సొంతంగా మా అన్నదమ్ముళ్ళు ఉంటే మా అన్నదమ్ముళ్ళైనా ఒక అన్నదమ్ముళ్ళు ఇద్దరం ఉంటే ఇద్దరం కొట్టుకోవచ్చు. అంటానికి ఏ ఊరు వాళ్ళకి రైట్స్ లేవు. ఎవరు మిమ్మల్ని ఏ ఇబ్బంది ఎవరు ఏ ఇబ్బంది పెట్టడానికి రైట్స్ లేవు. సొంత అన్నదమ్ముళ్ళు ఇద్దరుంటే ఫ్రీ కాబట్టి వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు వచ్చి కొట్టుకున్నా కూడా ఏ ఊరు వాళ్ళు వచ్చి ఆపడానికి మా ర్యాంపు మా ఊరు ఇది అంటానికి ఎవరికి ఆస్కారం లేదు. అది ఉన్న వాస్తవం. మీరు సరికి టక్ ఎంతకు అమ్ముతున్నారు అనేది ఎవరు అన్న 2500 అన్న సత్తనపల్లి పోతే. గతంలో అన్న గతంలో పోల్చుకుంటే ఇప్పుడు గతంలో అన్ని బాను 500 400 మిగిలిన టాప్ అన్న. గతంలో కొనుక్కోవడం ఎక్కువ అవుతుంది అనుకుంటా మీకు. కొంచెం మైక్ లో పెట్టు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా నయమే. అది అంటే ఇప్పుడు గతంలో పోల్చుకుంటే ఇప్పుడే బాగుందంట. ఇప్పుడే బాగుంది, ఈ ప్రభుత్వమే బాగుంది. ఓకే. ఒకప్పుడు పింఛన్ విషయం వచ్చేళ్ళకి అందరూ వాలంటీర్లు అని చెప్పి డబ్బులు వాళ్ళకి వీళ్ళకి ఇది అయ్యేవాళ్ళు. ఇవాళ అదేమీ లేదు. అంతకు ముందు కాడికి కూడా ఇవాళ డబ్బులు ఇవ్వటం ఎక్స్ట్రా ఇచ్చినా కూడా అందరికి చేతికి డబ్బులు బాగా అందుతున్నాయి. అప్పుడు మీద కూడా ఇప్పుడు బాగుంది ప్రభుత్వం గాని, ఏ పాలన గాని, ఏదైనా ఏ విషయంలోనైనా ఊళ్ళోనైనా ఏ గొడవలు లేకుండా, ఏ రిస్క్ లేకుండా, ఎవరు ఏ ప్రభుత్వం అనేది లేకుండా కల్మషం లేకుండా బ్రతుకుతున్నారు అందరూ. ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకప్పుడు కొట్టుకోవటం, నరుక్కోవటం, చంపుకోవటం ఇలా చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా ఏమీ లేదు. అంటే మీకు ఇప్పుడు ప్రెజెంట్ ఎమ్మెల్యే ఎవరన్నా? కన్నా లక్ష్మీనారాయణ. ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఎమ్మెల్యే సత్తనపల్లి. ఇప్పుడు మీకు ప్రెజెంట్ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు. గతంలో వచ్చరికి నంబూరు శంకర్రావు గారు. ఎలా ఉందన్న ఆయన పనితీరు, ఇప్పుడు ఈయన పనితీరు వచ్చరికి ఎలా ఉందంట? ఆయన పనితీరు అంటే ఏమి లేదు. ఆయన పనితీరు ఏముంది చెప్పుకోవడానికి? ఎవరు టైం వచ్చినప్పుడు వాళ్ళు చెబుతారు. అది అంటే కొన్ని రోడ్ల సమస్యలు కానీ కొన్ని చేశాడు కదా అన్న. లాస్ట్ మూమెంట్ లో చేసిండు. ఏ రోడ్డు పరిస్థితి అయినా లాస్ట్ మూమెంట్ లో చేసిండు. అది అంటే మీకు ఇప్పుడు సరికి కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? గతంలో సరికి గత 5 సంవత్సరాలు ఎలా ఉంది? ఇప్పుడు 6 నెలలు ఎలా ఉంది? గత 5 సంవత్సరాలు మాకు ఎప్పుడైనా రిస్కేనన్నా. ఇవాళ వచ్చిన ప్రభుత్వానికి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు సంతోషం అన్న. అది మాకు ఏ రిస్క్ అయితే లేదు మాకున్న పరిస్థితులను బట్టి అయితే. అది ఒకప్పుడు మేము కూలికి పోవాలన్నా, చేసుకోవాలన్నా, రూపాయి తినాలన్నా ఇచ్చేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, చెందేవాళ్ళు లేరు. ఇవాళ ఎవరు పట్టినా పనికి పిలుస్తారు. లేదు పని లేదు అనుకుంటే బండికి వచ్చినా కూడా మాకు ఇబ్బంది లేకుండా వస్తున్నాయి. అది ఒక గతంలో వచ్చి 10 రోజులు, 5 రోజులు, 12 రోజులు, 20 రోజులు పండుకొని రోజులు కూడా ఉసుక పోసుకొని పోయిన రోజులు ఉన్నాయి. ఇవాళ అలా ఏమి లేదు. ఇవాళ పొద్దున్నే వస్తే మధ్యాహ్నం 10 గంటన్నరకి ఇంటికి వెళ్ళిపోతాం. ముద్దన్నం తింటాం. ఒకప్పుడు వస్తే 2 రోజులు పండుకున్న రోజులు ఉండే, 10 రోజులు పండుకున్న రోజులు ఉండే. ఏ బిల్లులు కాక తిప్పల పడి ఇంటికాడ పిల్లల్ని అందరిని తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చి ఏడకొచ్చి బళ్ళు లోడు కాక నిద్రపోయి అలా చేసామన్న. ఇవాళ వచ్చిన ప్రభుత్వానికి అయితే అలా రిస్క్ లేదు. అంటే గతంలో సరికి మేము ఒక 2-3 సార్లు వచ్చి చూసాం. అయితే జేసీబీలతో ఎక్కడ పడితే అక్కడ గుంతలు తీయడం చాలా జరిగినాయి. ఇట్లా ఇబ్బందులు పడతా ఇట్లానే ఎక్కడెక్కడి నుంచి చూస్తానికి వచ్చి కూడా దాంట్లో పడేసి చనిపోయారు. ఇవాళ అదే ఉంటది కన్నా. ఇవాళ రైతులు ఎట్లో ఉన్నారు. ఏదన్నా రిస్క్ గా ఉందంటే పోవద్దబ్బా, కొత్త ప్రదేశం మీరు రాబాకండి, ఈ ఊరు రాబాకండి అంటారు. జేసీబీ వాడు అలా కాదు కానన్న. వాడు వస్తాడు, వాడు పని ఏదో చూసుకుంటాడు, వెళ్ళిపోతారు. అదే ఇలా నలుగురు ఉన్నారు అనుకో, అబ్బాయి వెళ్ళబాకండి, లేదు ఏదన్నా ఇబ్బందిగా ఉంటే తీసుకురావడానికైనా, తోడు పోయి లాక్కరావడానికైనా ఉంటారు. అసమంటి రోజుల్లో ఎవరున్నారన్న? అది ఇప్పుడు మీరు చూస్తుంటే ఒక సైడ్ లో ఏదైనా ఇలా ఇప్పుడు పారలతో కొట్టుకోవడం, వాటర్ లో దిగకుండా ఈ ఇబ్బందులు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా ఇవాళ ఫ్రీగా ఉన్నాం. ఇబ్బందులు లేకుండా చాలా బాగుంది. అది అదన్నా. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, ఎలా ఉందన్న ఆయన పనితీరు? ఒకసారి చూసారు మీరు ఆయన? గతంలో సరికి సినిమాలో చూసుంటారు మీరు. ఇప్పుడు సరికి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కదా, ఎలా ఉందంటారు ఆయన పనితీరు? ఎలా ఉందంటారు? పరిపాలన బాగుందన్న. ఇంకే చెప్పడానికైనా పరిపాలన బాగుంది. ఏమైనా చేస్తున్నారంటారా? చేస్తున్నట్టే మాకైతే అంతా బాగా. ఎందుకంటే మీకు అమరావతి రాజధాని మనకైంది అంటే అమరావతి రాజధాని అయింది. గతంలో సరికి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు గతంలో ఒకటి కూడా లేదు కదా. ఇప్పుడు వచ్చరికి అమరావతి రాజధాని అయింది. ఎలా ఉంది మీకు? ఎలా అనిపిస్తుంది మీకు? రాజధాని మనకు దగ్గరలో ఉంటేనే ఏమన్నా. అంటే మీకు ఇప్పుడు గతంలో సరికి ఈ ఇసుక వల్లే చాలా అయితే ఇబ్బంది పడ్డారు. చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఒక ఇసుక వల్లే పెయింటింగ్ గానీ ఏదైనా అన్ని దాని వల్లే కన్నా. ఇప్పుడు ఈయన ఒక్క పనితీరు వల్ల ఇటుక పిల్లోడు ఒక పని
సిమెంట్ రోడ్ పని కంకర రోడ్ కానీ ఎంతమంది అన్న రాడ్ బిల్డింగ్ రోడే కానీ పెయింటరే కానీ ఎంతమంది ఇబ్బంది పడ్డారన్న. ఇదే ఈ ఇసుక వల్ల వాళ్ళు ఎంతమంది సమాజంలో బతుకుతున్నారన్న. అది పరిస్థితి. ఇసుకతోనే అన్ని పనులు. మరి అంతే కదన్న, ఉన్న వాస్తవం అయితే అది. ఒక్క ఇసుక వల్ల ఎంతమంది బతుకుతున్నారు. మేము బతుకుతున్నాం, మా ఏమంటే ఈ కూలోళ్ళు బతుకుతున్నారు. మా నుంచి బొంకోడు బతుకుతుండు, బొంకోడు నుంచి ఇంటోడు బతుకుతుండు, ఇంటోడు కాడి నుంచి 4 కూలోళ్ళు బతుకుతున్నారు. పెయింటోడే కానీ ఎంతమంది అని బ్రతుకుతున్నారు. ఇంకెంత కాడికి ఇంకేం పరిపాలన కావాలన్న మాకు. అది ఉన్న పరిస్థితి. ఎలా ఉండాలి ఇప్పుడు ఒక టక్కుకి అమౌంట్ అన్న 2500 ఇస్తారన్న మాకు సత్తనపల్లి వెళ్తే. వీళ్ళు కొట్టినందుకు ఎంత? ఇలా కొట్టినందుకు 600 అన్న. ఇలా కొట్టినందుకు 600. మాకు ఆడకి వెళ్ళినందుకు 2500 ఇస్తారు. ఇలా కొట్టినందుకు ఒక 600 ఇచ్చాను అనుకో, ఆయిల్ ఒక 1000 రూపాయలు పోతే 1600 పోతే టిప్పుకు 1000 రూపాయలు ఉంటాయి అన్న. చాలు. టిప్పుకు 1000 రూపాయలు అంటే బండికి డ్రైవర్కి వచ్చేలాగా టిప్పుకు 200 వేసుకున్నా 3 టిప్పులు పడతాయి అన్న. 3 టిప్పులు 3 రోజులు 600. అన్ని పోయినా రోజుకి వచ్చేలాగా 2000 ఉంటాయి అన్న. అది డ్రైవర్ ఖర్చు. గతంలో పొద్దున వస్తే సాయంత్రానికి ఒక టిప్పు పోసుకొని పోయేళ్ళకి ఇబ్బంది కదన్నా. ఇప్పుడు 10 లక్షలు పెట్టి తెచ్చుకొని బండి అప్పు తెచ్చుకొని ఎవరు ఇబ్బంది పడతాం అన్న. ఇప్పుడు ఇవాళ 2000 వస్తాయి అనుకో, నెలకు 60,000 వచ్చినట్టు. ఆ రోజుల్లో రోజుకి 1000 రూపాయలు వస్తే నెలకు 30,000 వస్తే డ్రైవర్కి ఏం కట్టాలా, వాంటర్కి మిగిలించుకునేది ఏంది, షోరూమ్ వాడికి కిస్తీ కట్టేది ఏందన్న, టైర్ అరుగుదాలు ఏంది, ఇంజన్ అరుగుదాలు ఏందన్న. అది ఇవాళ అదేమి లేదు కన్నా. అది పరిపాలన బాగానే ఉందన్న ప్రజెంట్ అయితే. అది గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే పరిపాలన బాగుంది.